హాయ్ అండి. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలండి. ఇవాళ బాక్స్‌లోకి మీల్ మేకర్ టమాటా రైస్ చేశా అండి. నైట్ గోరింటాకు పెట్టుకున్నాను. ఇంకా టమాటా రైస్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ చేసేసి ఈరోజు మందిర్‌కి వెళ్దామనేసి అనుకున్నా అండి. మార్నింగ్ క్లీన్ చేసేసుకున్నాను. చేసి ఇంకా వంట స్టార్ట్ చేశా అండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఘీ వేసుకొని ఇలాచి, పట్టా, లవంగా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా జ్యూస్ అండి. మనం 4, 5 టమాటాలు తీసుకున్నాను. దాన్ని కొంచెం ఫిల్టర్ చేసేనండి. తొక్కను గింజలు రాకుండా బాగుంటుంది రైస్ అనేసి. తర్వాత ఈ జ్యూస్‌నంతా అందులో వేసి తగినంత పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా అండి వేసుకొని మంచి దగ్గరికి మగ్గనివ్వాలండి. పచ్చి టమాటాలు కదా! నేను 1 ½ కప్పు రైస్ తీసుకున్నా అండి. దానికి 2 ½ కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. ఇదంతా మంచి దగ్గరికి ఉడకనివ్వాలండి. ఒక 5, 10 నిమిషాలు మూత పెట్టేసి ఇట్లా దగ్గరికి అయిన తర్వాత 2 ½ కప్పు వాటర్ వేసుకొని వాటరు మరుగుతున్నప్పుడు రైస్ వేసేసుకుంటే తర్వాత మీల్ మేకర్ కూడా కొంచెం వేడి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్నానండి. మీల్ మేకర్ కూడా వేసేసుకొని మనం 2 విజిల్స్ పెడితే టమాటా మీల్ మేకర్ రైస్ అయితే అయిపోతుందండి. ఈజీగా టేస్టీగా ఉంటుంది. బాక్స్‌లోకి బాగుంటుంది. మార్నింగ్ 5:30కి లేసా అండి. మొత్తం అయిపోయి బాక్స్ పెట్టేసరికి 6:30 అయింది. నేను ఎడిటింగ్ చేసేసరికి 7:40 అయిందండి. ఇంకా మందిర్‌కి వెళ్దామనేసి అనుకుంటున్నాను. రైస్ వేసేసి ఓ 2 విజిల్స్ పెట్టండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నాకు సపోర్ట్‌గా ఉంటది. తర్వాత మా బాబు అయితే ఇడ్లీ తినడండి. తన కోసమని ఉల్లిపాయ, కొత్తిమీర వేసి ఊతప్పంలాగా వేశా అండి. అందరి ఇండ్లలో ఇట్లానే ఉంటారండి. నాకైతే మా ఇంట్లో ఉల్లిపాయలు ఒకళ్ళు తినరండి. మీల్ మేకర్ తినరు కొంతమంది. ఇంకా పనే అవ్వదండి ఇలా అయ్యేసరికి. బాబుకైతే ఊతప్పం వేసి ఇచ్చా అండి. తర్వాత చట్నీ కూడా చేసేసాను. చట్నీ కూడా అండి తాలింపు వేయకుండా ఒకళ్ళు తింటారండి. తాలింపు వేయమని ఒకళ్ళు అంటారు. మా ఇంట్లో అయితే రకరకాలుగా ఉంటారండి. తర్వాత ఇంక రైస్ అయిపోయిందండి. చూడు ఎంత బాగా పొడి పొడిగా వచ్చింది. కొత్తిమీర వేసుకుంటే అయిపోద్దండి. చల్లారబెట్టేసి బాక్స్‌లో అయితే పెట్టేసేసాను. కొద్దిగా రైతా వద్దంటేను ఊరికే ప్లెయిన్ కర్డ్ పెట్టానండి. మా హస్బెండ్‌కి ఇడ్లీ పెట్టేశాను. ఇంకా బాక్స్ టమాటా రైస్ పెట్టేసి తాలింపు వేసిన చట్నీ అండి. పల్లీ చట్నీ చేశా. తాలింపు లేని పల్లీ చట్నీ అండి. ఇదంతా అయ్యేసరికి 6:30 అయిందండి. తర్వాత నేను ఎడిటింగ్ చేసేసరికి 7:40 అయింది. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.